మరి వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మమ్మాయమ్మ టెంపుల్ పక్కనే శివాలయం ఉంది. ఇక్కడ ఈ ఊరి యువకులందరూ కూడా ఉత్సాహంగా ప్రతి శుక్రవారం రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. దానికి పెద్దల సహకారం కూడా ఉంటుంది. ఈ కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ దేవుడి దగ్గరికి అందరు రావాలని కోరుకుంటున్నారు. ఈ రోజు మొదటి రోజు నేను ఇక్కడికి వచ్చిన చాలా ఆనందం వేసింది. దాదాపు 200 మంది నుంచి ఒక 300 మంది భోజనాలు వచ్చినారు. మనకు అనిపిస్తుంది ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం, వీడికి భోజనం పెడితే ఎంత సంతృప్తి అంటే వాళ్ళ ఫేస్ లో చూస్తే ఆనందంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ రోజు మొదటి రోజు నేను వచ్చినాను. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసినాను. నేను మొదటి రోజుగా ఒకటే చెప్తున్నాను, తర్వాత అందరి యువకులతోటి మాట్లాడి ఏం కావాలో నా వంతు సహకారం చేస్తాను. ఈ రోజు మీ అందరి ముందు 1 లక్ష రూపాయలు డొనేట్ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకంటే షెడ్యూల్ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ భోజనాలు చేయడానికి ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే మధ్యాహ్నం చాలా మంది కాళ్ళు కలుగుతుంది. అంటే ఈ రోజు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం. అదే కాకుండా కూడా ఇంకా ఎక్కువ ఏమైనా అమౌంట్ అయినా కానీ నా వంతుగా చేస్తాను. ఆ దేవత అనుగ్రహం ఉంటే నా వ్యాపార రంగంలో చాలా ముందుకెళ్తాను. అదేవిధంగా ఎంతో మంది వ్యాపారస్తులు, పెద్ద మనుషులు, ఇబ్బందులు ఉన్న స్త్రీలు కూడా అందరూ వచ్చి ఇక్కడ దేవుని ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారు. ఈ గుడి దినదిన ప్రవర్ధమానం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి ప్రతి శుక్రవారం ఇక్కడ రావడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను. ఈ దేవుడి ఆశీస్సులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట్లాడు. శ్రీ మమ్మాయి దేవత మంగళపల్లి కూడా ఎప్పుడో పురాతన